ఆఫ్ నాలెడ్జ్తో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని అనలేదా అని ప్రశ్నించారు. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డిని హాఫ్ నాలెడ్జ్ అంటూ విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సులు లేక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బస్సులు లేని 1500 గ్రామాలకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బడ్జెట్పై సాధారణ చర్చను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా అని ప్రశ్నించారు. 4.5 లక్షలు లేని జీఎస్డీపీని 14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. గత ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి కలగజేసుకుని బీఆర్ఎస్ పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల కరెంటు ఎక్కడిచ్చారో చెప్పాలన్నారు. దీనికి హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర సన్నాలకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు.